అందరికీ శుభాభివందనం. ఇప్పుడు మనం ఎటు చూసినా మంచి ఉద్రిక్తతతో విపరీత తీవ్ర భావోద్వేగాలను రగిలిస్తున్న చిత్రాలను ఎక్కువగా చూస్తున్నాము. వాటినే ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. అలాంటప్పుడు ధైర్యం చేసి ఒక పూర్తి హాస్యభరిత చిత్రంని చేయాలన్న ఆలోచనే సాహసం అని చెప్పాలి. నేను డార్లింగ్ చిత్రం గురించి మాట్లాడుతున్నా. ముందు ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎంత బాగా ఎడిట్ చేశారని చెప్పుకోవాలి. చాలా ఆహ్లాదంగా, సరదాగా కథానాయకుడికి పెళ్లి గురించి ఆలోచనను చిన్నప్పుడే విత్తనం నాటి అదే తన జీవిత ఆశయంలా చేసి ప్రియదర్శి పాత్రను ఆవిష్కరిస్తారు. మనకు తన పెళ్లి కోసం తనలానే తపన పడేలా చేసి తర్వాత కథానాయిక నాభా నాటేష్ గారిని పరిచయం చేసి తనని మభ్యపెట్టి రెచ్చగొట్టి ఎవరికి తెలియకుండా తిను గురించి కూడా తనకి ఎక్కువగా తెలుసుకోనీయకుండా వెంటనే పెళ్లి చేసుకునేలా చేసి తీరా శోభనం రాత్రికి తిన నిజస్వరూపంని బయటపెట్టి మనము ఆఘాతపడేలా చెయ్యడం అద్భుతం. మనకు ఈ కథకు ముడిపడేలా ఆ పాత్రల గురించి పట్టించుకునేలా ఇదంతా నవ్విస్తూ హాస్యభరితంగా చేయడం అమోఘం. ఇలా ఏ ట్రైలర్ అయినా చేయగలిగితే అది చాలా మంచి ఎడిట్ అనే చెప్పాలి. ట్రైలర్ చివర్లో అపరిచితుడిలోని పాత్రల వేషధారణల గురించి వివరిస్తూ జుట్టు ముందుంటే అపరిచితుడు, వెనక్కి ఉంటే రెమో, కొప్పుగడితే రాము అని చెప్పడం చిరునవ్వు తెప్పించింది. అలానే రెండవ విడుదల ట్రైలర్ ఎడిట్ కూడా చాలా బాగుంది. ఇందులో సహాయ పాత్రల చేత కూడా మంచి హాస్యం ఉంటుందని నిర్ధారించింది. మళ్ళీ చివర్లో సందీప్ రెడ్డి వంగ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన ప్రకారం నీ పెళ్ళం నిన్ను కొట్టచ్చు, నా పెళ్ళం నన్ను కొట్టచ్చు, కానీ నీ పెళ్ళం నిన్ను కొట్టి నీ స్నేహితులను కూడా కొట్టడం ఏంట్రా, ఇది ఏ దర్శకుడు కూడా చెప్పలేదు అని పెట్టడం అద్దరిపోయింది. నవ్వు ఆపుకోలేకపోయాను. ఈ చిత్రం దర్శకుడు ఎవరని చూస్తే అశ్విన్ రామ్ అని. తనకి ఇది రెండవ చిత్రంలా తెలుస్తుంది. ఇంతకుముందు తను ఒక తమిళ చిత్రం అన్బరిపు అని హిపాప్ తమిళతో తీసున్నారు. మనకు ప్రియదర్శి ఇటు హాస్య పాత్రలు అటు కథానాయకుడి పాత్రలు మధ్యలో సహాయ పాత్రలను కూడా చేస్తూ అన్నింటిలోనూ రాణిస్తూ ప్రేక్షకులను అల్లరిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హాస్యరసంని ప్రధానంగా పండించే కథానాయకుడి పాత్రలో మనల్ని చాలా బాగా మెప్పించగలరనిపిస్తుంది. ఇప్పుడు మన నాభా నటేష్ గారు తను చేసిన ఐస్మార్ట్ శంకర్ అలానే సోలో బ్రతికే సో బెటర్ చిత్రాన్ని నేను చూసున్నాను. బాగా చేసున్నారనిపించింది. కానీ ఇక్కడ తన భుజాల మీద ఈ చిత్రంలోని ప్రధాన భావాన్ని నడుపుతున్నట్లుగా ఉంది. ఈ పాత్రలో తన నటనతో ఈ చిత్రం యొక్క దిశను నిర్దేశించేంత ప్రభావం ఉంటుందనిపిస్తుంది. ట్రైలర్ వరకు తన హావభావాలు మనల్ని నవ్వించి ఆసక్తి పెంచేలా ఉంది. తన సత్తాను పూర్తి చిత్రంలో చాటుకొని మనల్ని నవ్వుల హరివిలకు తీసుకెళ్తారో లేదో చూద్దాం. మన హనుమాన్ చిత్రం నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మంచి విడుదలకు అవకాశం ఇస్తూ ప్రేక్షకులు ఆదరించి ఇందులోని పనిచేసిన వాళ్ళందరికీ విజయం వరించాలని కోరుకుందాం. మరొక చిత్ర విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.